హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఎట్టకేలకు మన అరటి చెట్టు అయితే గెలవేసింది కదండి. మొన్న కూడా నేను షార్ట్ పెట్టాను. అందులో ఒక అరటి పండు అయితే పండిపోయి ఇలా కనిపించింది. సో ఫైనల్గా దాన్ని తీసేసే టైం అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, అటు పక్కన అంతా చెత్త ఉందనమాట. మొన్నే రీసెంట్గా అక్కడైతే పాము కనిపించింది మాకు. ఎవరికి అటు వెళ్ళే ధైర్యం అయితే లేదు. బట్ తప్పదు, దాన్ని అలా వదిలేయలేం కదా, ఏదో ఒక విధంగా చేయాలి. బట్ ఎవరన్నా జెంట్స్ని పిలిచి మనం చేయొచ్చు, కానీ నాకు ఎందుకు అనిపించింది, మనం ఇప్పటిదాకా కష్టపడి మన చేత్తోనే మనం పెంచుకున్నాం కదా, మనమే ట్రై చేద్దామని చెప్పి పక్కన ఒక ఆవిడ ఉంటే ఆవిడ హెల్ప్ తీసుకొని మేమిద్దరం అయితే ధైర్యం చేసి వెళ్ళాము. సో ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే దేన్నైనా కూడా సాధించవచ్చు. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం అలవాటు చేసుకుంటే అది డిపెండింగ్గానే ఉంటుంది. సో చిన్న చిన్న పనులకు కూడా మనం డిపెండ్ అయిపోతూ ఉంటాము. వాళ్ళు ఉన్నారుగా, పిలిస్తే వచ్చి చేస్తారులే అన్న మైండ్ సెట్తో ఉంటుంది. సో మనం ఎప్పుడూ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏమి ఉండదు. మన చేతులతో మనం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చే మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే మన చేతులతో మనం పెంచుకున్నాము, మనమే కట్ చేసుకున్నాము, ఇంత శ్రమపడి మనం తీసుకొచ్చిన తర్వాత ఆ ఫ్రూట్ని మనం తింటున్నప్పుడు ఉన్న ఆ ఫీలింగ్ మాత్రం ఏమి ఇచ్చినా కూడా కొనలేము. అంత హ్యాపీగా ఉంటుంది. సో ఇదనమాట. ఊరికే ఆడపిల్లలు భయపడకండి, ఈ రోజుల్లో అస్సలు పడకూడదు. కంపల్సరీ దేన్నైనా మనం అధిగమించే శక్తి అయితే మనకి ఉంది. మనం చేయలేరు అని అనుకుంటే చేయలేము, చేయగలము అని ముందుకు ఒక స్టెప్ వేస్తే చేయగలము. చూసుకోవచ్చు, మీకు అదంతా చాలా చెత్తగా ఉంది. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు చెప్పాలంటే. అక్కడ అన్ని గాజు పెంకులు కూడా ఉన్నాయి, అయినా తప్పదు. సో ఈ విధంగా అయితే పైన ఉండి మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తుంది. అండ్ అలాగే చెట్టునైతే ఇలా గోడ అవతలకైతే వేసామన్నమాట. అసలు ఎక్కడ ప్లేస్ కూడా లేదు. వైర్లు, చెత్త చెదారం, పురుగులు చాలా ఉన్నాయన్నమాట. అక్కడ పెట్టిన కర్రలు కానీ అవన్నీ తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. సో అయినా తప్పదు. సో ఈ విధంగా అయితే మేము కష్టపడి దాన్ని తీసి ఫైనల్గా అయితే ఇంటికైతే తీసుకొచ్చాము. అయితే ఇక్కడ అసలు గెల పట్టుకుంటే చాలామంది మొయ్యలేరు కదా, ఇక్కడైతే ఒక్క చేతితో లేపేసామన్నమాట. అస్సలు ఎదగలేదు, చాలా చిన్నగా వచ్చినాయి. మీకు జూమ్ చేసి చూపించడం వల్ల కాయలు పెద్దగా అనిపించినాయేమో, కానీ అసలు మరీ చాలా అంటే చాలా చిన్నగా వచ్చినాయి. సో ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను అనమాట. పాపం నా పక్కన ఉన్న ఆవిడ మాత్రం బాగా హెల్ప్ చేశారు. అయితే ఒక్కటి ఏంటంటే, ఈ వీడియో సగం నుండి ఒక డక్ సింబల్ అయితే వస్తుందన్నమాట, స్టిక్కర్ వస్తుంది. ఎందుకంటే ఆవిడని చూపించొద్దు అని చెప్పారు కాబట్టి నేనైతే చూపించట్లేదు. సో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు వీడియోలో ఆ డక్ సింబల్ ఉండడం వలన. కాస్త అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, దాన్ని మనం గౌరవించాలి. మన వీడియోస్ కోసం ఇతరులను అయితే ఇబ్బంది పెట్టకూడదు. సో నేను అందుకనే అక్కడ డక్ సింబల్ని అయితే ఉంచడం జరిగింది. అండ్ అలాగే నేను గెల కోసేసిన తర్వాత 3 ఆకులను అయితే నేను కోసి గోడ అవతల వేసాను అనమాట. ఎందుకంటే నేను ఒకసారి చూశాను షాప్స్లో ఆకుల్లో చుట్టేసి గెలని ఉంచటము, అరటి గెలని. సో అలా చేస్తే పండుతాయేమో, నాకు కూడా తెలీదు. సో ట్రై చేద్దాము, ఫస్ట్ టైం కదా. సో ఏ విధంగా ఆ ప్రాసెస్ చేశాను అనేది కూడా నెక్స్ట్ షార్ట్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇదండి వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియచేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో తప్పకుండా మీరు కూడా మీ చేతులతో ఒక మొక్కను నాటి ఇంతే సంతోషంగా ఉండండి అండ్ హెల్తీగా కూడా ఉండండి. మిగతా వీడియోనంతటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కట్టేస్తే